వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ఏపీ. దిస్ ఈజ్ సతీష్. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో అధికార వైసీపీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే 11 చోట్ల మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం. భారీ మార్పులతో వైసీపీ రెండో జాబితాను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో 11 స్థానాలకు అభ్యర్థులను నేడో రేపో ప్రకటించనున్నట్లుగా 10 టీవీకి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తోంది. అలాగే పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బదులు ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి టికెట్ ఇస్తున్నట్లుగా సమాచారం. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల స్థానాలు మాత్రం మారలేదు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 6, అనంతపురంలో 5 ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక రకంగా మనకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 60కి పైగా మార్పులు చేపట్టనున్నట్టుగా ఎన్నో రోజుల నుంచి వార్తలు నడుస్తున్నాయి. ఆ దిశగానే ఇప్పటికీ ఉమ్మడి గుంటూరు అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు సంబంధించి 11 మార్పులు ఇప్పటికీ అధిష్టానం చేసి అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఆ తర్వాత మార్పులు చేర్పులపై 2 రోజుల కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లతో సమాలోచనలు జరిపారు. ఓవరాల్గా 1-2 తారీఖుల్లోపు ఖచ్చితంగా మొత్తం పూర్తి చేయాలి, ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చేయాలి. పోటీ చేసే అభ్యర్థులకి మొమాటాలకి తావులేదు, బుజ్జగిస్తే బుజ్జగించండి, లేదంటే ఆ విషయంలో కూడా అంతగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ కోఆర్డినేటర్లకు అలాగే పార్టీ కీలక నేతలకు చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. తాజాగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో మార్పులకు సంబంధించి వైసీపీ అధిష్టానం ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందరికంటే ముందుగా 10 టీవీ మీకు ఉదయం నుంచి అందిస్తూనే ఉంది. అసలు ఈ మార్పులు అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఏంటి, ఏ ఈక్వేషన్స్లో మార్పులకు అవకాశం కలిగింది, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు, అలాగే మార్చిన అభ్యర్థుల భవిష్యత్తు ఏం కాబోతుంది, ఈ మార్పులు వైసీపీకి లాభించేవైనా, వీటన్నిటికి సంబంధించి సమగ్రంగా ఈ 1 అవర్లో మీకు నేను అనాలిసిస్ అందించబోతున్నాను. ముందుగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇన్ అండ్ అవుట్ ఏంటో, ఎక్కడెక్కడ మార్పులు జరిగాయి, ఎక్కడ సిట్టింగ్లు తమ స్థానాన్ని పదిలపరుచుకున్నారో ఒకసారి చూద్దాం. ముందుగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మనం చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, ఈ రంపచోడవరం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇది అరకు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం నాగుళ్లపల్లి ధనలక్ష్మి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి నాగుళ్లపల్లి ధనలక్ష్మి ఆమె స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సర్వేలు అనుకూలంగా ఉండడం అలాగే అసమర్థ అంతగా లేకపోవడంతో ఈమె సరైన క్యాండిడేట్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావించారు. నాగుళ్లపల్లి ధనలక్ష్మి గత ఎన్నికల్లో ఫస్ట్ టైం విజయం సాధించారు. ఈసారి రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూద్దాం జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జగ్గంపేట, ఇక్కడ మనకి మార్పు కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి మార్పు చేసిన నియోజకవర్గాల్లో జగ్గంపేట ఒకటి. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు ఉన్నారు. జ్యోతుల చంటిబాబు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఈసారి మాజీ ఎంపీ, మాజీ మంత్రి తోట నరసింహానికి ఇక్కడ ఛాన్స్ దక్కబోతోంది. తోట నరసింహం కోసం మనం చెప్పుకోవాలంటే ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు, తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంపీగా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆయన భార్య తోట వాణిని పెద్దాపురం నియోజకవర్గం టికెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. కానీ తోట వాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దాపురంలో తెలుగుదేశం పార్టీ నేత నిమ్మకాయల చినరాజప్ప చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి తోట వాణికి టికెట్ నిరాకరించారు పెద్దాపురం నుంచి. బట్ అదే సందర్భంలో అదే ఫ్యామిలీకి చెందిన తోట నరసింహకు జగ్గంపేట స్థానాన్ని కేటాయించారు. జ్యోతుల చంటిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈసారి సీటు నిరాకరించారు. అయితే కలిసి పనిచేస్తానని కొద్దిసేపటి కిందట 10 టీవీతో మాట్లాడుతూ జ్యోతుల చంటిబాబు ఒక ప్రకటన కూడా చేశారు. నెక్స్ట్ చూద్దాం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎక్కడ సిట్టింగులు తమ స్థానాన్ని పదిలపరుచుకున్నారు, ఎక్కడ మార్పులు జరిగాయి, దానికి సంబంధించి 10 టీవీ అందిస్తున్న ఇన్డెప్త్ అనాలిసిస్ మీరు వాచ్ చేస్తున్నారు. పరుపుల సుబ్బారావు ప్రతిపాడు, ప్రస్తుతం ప్రతిపాడుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు ఉన్నారు. దొరబాబు స్థానంలో సుబ్బారావుకు అవకాశం ఈసారి దక్కబోతోంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వరుపుల సుబ్బారావు కోసం మనం చెప్పుకుంటే గతంలో ఆయన టీడీపీలో ఉన్నారు. అలాగే ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించారు. కానీ మళ్ళీ ఈసారి ప్రతిపాడు నుంచి వరుపుల సుబ్బారావు అవకాశం దక్కించుకున్నారు. ఇక్కడ మనం చూస్తే పర్వత ప్రసాద్కు ఈసారి టికెట్ నిరాకరించారు. అలాగే మరో నియోజకవర్గం మనం చూద్దాం
వంగా గీత పిఠాపురం. ప్రస్తుతం వంగా గీత సీనియర్ పొలిటీషియన్, అటు కాంగ్రెస్లో ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు వంగా గీత. ఆమె కోసం కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతకు ఈసారి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి రంగంలో దింపుతున్నారు. అయితే పిఠాపురం నుంచే ఎందుకు దింపుతున్నారు అన్నది మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. పిఠాపురం స్థానం సంబంధించి ఆల్రెడీ పెండెం దొరబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అయితే వంగా గీత 2009లో ప్రజారాజ్యం పార్టీ టికెట్ మీద పోటీ చేసి అప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిఠాపురంలో బంధుత్వాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. అంతకుమించి వంగా గీత సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఓటు బలీయమైన ఓటుగా, కీలకమైన డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటుగా ఉన్న నేపథ్యంలో ఈసారి పిఠాపురం నుంచి పెండెం దొరబాబుకి సీట్ ఇస్తే కొంత ఓడిపోవచ్చు. సర్వేలు కూడా ప్రతికూలంగా ఉండడంతో ఎంపీగా ఉన్న వంగా గీతను తెచ్చి పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేని మరీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చింది. అలాగే కాకినాడకు సంబంధించి మనం చూస్తే కాకినాడలో 2 నియోజకవర్గాలు ఉంటాయి, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ. కాకినాడ రూరల్కి సంబంధించి కురసాల కన్నబాబు మనం తెలుస్తూ కురసాల కన్నబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. తొలి విడత కేబినెట్లోనే మంత్రిగా ఆయన అవకాశం దక్కించుకున్నారు. అయితే ఈసారి కురసాల కన్నబాబుకు సీటు వస్తుందా రాదన్న చర్చ బలంగా సాగింది. కానీ చివరికి ఆయన టికెట్ దక్కించుకున్నారు. మరో ఛాన్స్ అధిష్టానం కురసాల కన్నబాబుకి ఇచ్చింది. అలాగే కాకినాడ సిటీకి సంబంధించి మనం చూస్తే కాకినాడ సిటీలో ఎలాంటి మార్పు లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తిరిగి సీటు సంపాదించుకున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనకు తెలుసు, కాంగ్రెస్ నుంచి ఆయన 2009లో విజయం సాధించారు. అలాగే 2014లో ఓడిపోయారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడైన నేత. అయితే మధ్యలో ముద్రగడ ఎపిసోడ్ చోటు చేసుకోవటం, ముద్రగడ వెనక ఈయన సహాయం అందించారన్న అంశం అప్పట్లో హాట్ టాపిక్ కావడం, దీనిపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరిన నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన బాగా కాన్సన్ట్రేషన్ చేసిన నియోజకవర్గాల్లో కాకినాడ సిటీ ఒకటి. అందుకు మళ్ళీ తిరిగి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. తిరిగి తన సిట్టింగ్ స్థానం నుంచి తిరిగి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈసారి బరిలో దిగబోతున్నారు. తుని నియోజకవర్గాన్ని విషయానికి వద్దాం. తునికి సంబంధించి మనకు తెలుసు, దాడిశెట్టి రాజా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. తుని నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించారు దాడిశెట్టి రాజా. ఇక్కడ ఈ దాడిశెట్టి రాజా కోసం 2 అంశాలను మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తుని నియోజకవర్గం అంటే అందరికీ గుర్తొచ్చేది యనమల ఫ్యామిలీ. యనమల రామకృష్ణుడు 1983లో తెలుగుదేశం పార్టీ తొలిసారి పోటీ చేసినప్పటి నుంచి దాదాపు 2014 ముందు వరకు కూడా కంటిన్యూగా ఆయన గెలుచుకుంటూ వచ్చారు. ఫస్ట్ టైం మధ్యలో 2009లో కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ దక్కించుకుంది. తర్వాత 2014, 2019 వరుస 2 ఎన్నికల్లో దాడిశెట్టి రాజా ఇక్కడ విజయం సాధించారు. అంటే ఒక రకంగా అటు యనమల ఫ్యామిలీ హవాకు చెక్ పెట్టిన నేతగా దాడిశెట్టి రాజాకు పేరుంది. ఈ రెండోసారి 2019 ఎన్నికల్లో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన ఆయన 2వ విడత కేబినెట్ విస్తరణలో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. తిరిగి ఆయన పైన జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఉంచారు. దాడిశెట్టి రాజా ఈసారి తుని నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇక రాజమండ్రి సిటీ విషయానికి వస్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనకు కనిపిస్తోంది. రాజమండ్రి సిటీకి సంబంధించి ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్కు ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం దక్కుతోంది. మనం ఒక ఫ్యాక్టర్ చూడాలి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఎంపీలకు ఎమ్మెల్యేలుగా ఈసారి రంగంలో దించుతోంది. ఒకరు కాకినాడ ఎంపీ వంగా గీతాను పిఠాపురం నుంచి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను ఇటు రాజమండ్రి సిటీ నుంచి రంగంలో దించుతున్నారు. మార్గాని భరత్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే రాజమండ్రి సిటీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గెలుచుకున్న 23 సీట్లు రాజమండ్రి సిటీ ఒకటి. దివంగత నేత ఎర్రవనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. రాజమండ్రి సిటీకి సంబంధించి కొంత బీసీ సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్న నేపథ్యంలో అదే బీసీ సామాజిక వర్గాలకు చెందిన మార్గాని భరత్ను ఈసారి ఎమ్మెల్యేగా బరిలో దించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అటు మార్గాని భరత్ రంగంలో దిగబోతున్నారు. ఇక రాజమండ్రి రూరల్ విషయానికి వద్దాం. ఇక రాజమండ్రి రూరల్ కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న 23 సీట్లలో రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ, రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చి చౌదరి గెలుపొందారు. ఈసారి ఎలాగైనా అక్కడ పాగా వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊళ్ళూరుతోంది. ఈ నేపథ్యంలో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కోసం చెప్పుకోవాలి. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ 2014 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బట్ 2019 ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి విజయం సాధించారు. అయితే రామచంద్రాపురం నుంచి ఉన్న
సుభాష్ చంద్రబోస్ అది సిట్టింగ్ నియోజకవర్గం, ఆయన్ను రాజ్యసభ పంపిన నేపథ్యంలో తర్వాత మళ్ళీ తిరిగి నాకు ఆ స్థానం కావాలని పట్టుబడిన నేపథ్యంలో అటు సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్కు తాజాగా అక్కడ సీటు కేటాయించడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మళ్ళీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకు రాజమండ్రి రూరల్ ఈసారి కేటాయించారు. ఒక రకంగా గత చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గత 3 ఎన్నికల్లో 3 నియోజకవర్గాలు మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఫస్ట్ టైం ఆయన రాజమండ్రి రూరల్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఈసారి అదృష్టం వరిస్తుందా లేదా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇక అనపర్తి విషయానికి వద్దాం. అనపర్తి విషయానికి వస్తే సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఈయన స్వతహాగా డాక్టరు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి సత్తి సూర్యనారాయణ రెడ్డికే టికెట్ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు నిర్ణయం తీసుకుంది, అఫీషియల్గా ప్రకటించబోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి మరోసారి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మధ్య నువ్వానే అన్నట్టుగా రాజకీయ పోరాటం నడుస్తుంది. మనకు తెలుసు, దేవాలయాల్లో ఇద్దరు వచ్చి ప్రమాణాలు చేసుకుని ఒట్లు వేసుకున్నంత రాజకీయం ఇక్కడ చోటు చేసుకున్న వాతావరణం. ఒక రకంగా పార్టీని గట్టిగా నిలబెట్టారు. టీడీపీకి సంబంధించి బలంగా ఎదుర్కొన్నారు. సర్వేలు కూడా సానుకూలంగా ఉండడంతో తిరిగి సత్తి సూర్యనారాయణ రెడ్డి వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. ఈసారి తిరిగి సిట్టింగ్ స్థానం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. అలాగే ముమ్మిడివరం విషయానికి వద్దాం. ముమ్మిడివరం విషయానికి వస్తే పొన్నాడ సతీష్ 2009లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన విజయం సాధించారు. అలాగే 2014లో ఓడిపోయారు. 2019లో గత ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. సామాజిక సమీకరణాలతో మళ్ళీ పొన్నాడ సతీష్కు ఛాన్స్ దక్కింది. గతంలో క్యాబినెట్లో వస్తారన్న ప్రచారం జరిగిన అది జరగలేదు. అయితే మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పుకుంటే గట్టిగా నేతలు లేని పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో సిదిరి అప్పలరాజు అలాగే పొన్నాడ సతీష్ ఇద్దరు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేతలు. అలాగే మనం చూస్తే మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లాకు సంబంధించి ఆయన కూడా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే ఆ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడ వేరే క్యాండిడేట్కు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తిరిగి పొన్నాడ సతీష్కు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు అక్కడ ముమ్మడివరం నుంచి జగన్మోహన్ రెడ్డి తిరిగి ఛాన్స్ ఇచ్చారు. అలాగే అమలాపురం విషయానికి వస్తే అమలాపురంలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చోటు చేసుకుంది. ఈ ప్రస్తుతం అక్కడ మంత్రి విశ్వరూప్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో రవాణా మంత్రిగా ఉన్నారు. ఆయన సిట్టింగ్ స్థానం. అయితే అక్కడ ఆయన్ని మార్చారు కానీ ఆయన కుటుంబానికి చెందిన తనయుడు పినేపే శ్రీకాంత్కు అవకాశం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. అసలు విశ్వరూపుకు సంబంధించి మధ్యలో కోనసీమ కొంత అంబేద్కర్ జిల్లా ఇష్యూస్ నేపథ్యంలో కొంచెం గందరగోళం చోటు చేసుకోవటం, పినేపి విశ్వరూపుకు వ్యతిరేకంగా అటు రిపోర్ట్లు కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి అసలు టికెట్ ఇవ్వరు అన్న చర్చ బలంగా సాగింది. అయితే జగన్మోహన్ రెడ్డి దీనిపైన కూడా తీవ్రంగా ఆలోచించారంటున్నారు. బట్ సామాజిక సమీకరణాల ఈక్వేషన్ నేపథ్యంలో కనీసం నాకు టికెట్ ఇవ్వకపోయినా నా కుటుంబానికి ఇవ్వండి, నేను గెలిపించుకుంటానని పినేపి విశ్వరూప్ రిక్వెస్ట్ చేసుకున్న నేపథ్యంలోనే తిరిగి కుటుంబానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. దాదాపు అమలాపురం నుంచి విశ్వరూప్ తనయుడు పినేపి శ్రీకాంత్ ఈసారి రంగంలో దిగబోతున్నారు. అలాగే మరికొన్ని స్థానాలు మనం చూస్తే పి గన్నవరం సంబంధించి మనం చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్థానంలో మోకా రమాదేవి అనే అభ్యర్థికి ఈసారి అవకాశం కలిగిస్తున్నారు. మోకా రమాదేవి ఆమెకి రాజకీయాలు కొత్త. ఫస్ట్ టైం ఆమె ఈసారి సీట్ దక్కించుకోబోతున్నారు. ఫస్ట్ టైం ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచారు. అయితే రిపోర్ట్స్ కొంత సానుకూలంగా లేకపోవటం, అలాగే గ్రూపు తగాదాలు, అటు తెలుగుదేశం పార్టీ నుంచి కొంత బలమైన నేతలు రంగంలో దిగుతున్నారన్న అంచనా, వీటన్నిటి సమాహారంగా మనం చూసేటప్పుడు కొండేటి చిట్టిబాబును ఈసారి పక్కన పెడుతున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబును పక్కకి పెట్టి కొత్త అభ్యర్థి మోకా రమాదేవిని ఈసారి జగన్మోహన్ రెడ్డి రంగంలో దించుతున్నారు. ఇక రాజోల విషయానికి వస్తే రాజోలు అందరికీ తెలిసిందే. ఎందుకు తెలిసిందంటే గత ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న ఏకైక సీటు రాజోల నుంచి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. కానీ ఎక్కువ రోజులు జనసేనలో లేరు, వైసీపీకి దగ్గరయ్యారు. కానీ ఈసారి వైసీపీ నుంచి అధికారిక అభ్యర్థిగా ఈసారి రాజోల నుంచి రంగంలో దిగబోతున్నారు. రాపాక వరప్రసాద్కి సంబంధించి సర్వేలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్లో నేను మిమ్మల్ని నమ్మి జనసేన నుంచి మీతో పాటు ఉంచాను, మీతో పాటు నడిచాను, నాకు ఒక అవకాశం కల్పించాను, నేను ఈ 3 నెలల్లో సరిదిద్దుకుంటానన్న ఒక రిక్వెస్ట్ మేరకే చివరికి రాపాక వరప్రసాద్కు తిరిగి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించబోతున్నారన్న చర్చ బలంగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకు రాపాక వరప్రసాద్కు టికెట్ డౌటే అన్న చర్చ చాలా బలంగా సాగింది. అయినప్పటికీ కూడా తిరిగి రాపాక వరప్రసాద్ జగన్ ఆశీస్సులు పొందారు. ఈసారి రాపాక వరప్రసాద్ రాజోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఈరోజు రేపు అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన కూడా రాబోతుంది.
ఇక కొత్తపేట విషయానికి వస్తే కొత్తపేటకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చీర్ల జగ్గిరెడ్డి తిరిగి పోటీ చేయబోతున్నారు. 2009, 2014, 2019 3 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక రకంగా గోదావరి జిల్లాలో ఒక సీనియర్ నేత, ముందు నుంచి జగన్మోహన్ రెడ్డితో నమ్మకంగా ఉన్న నేత చీర్ల జగ్గిరెడ్డి మళ్ళీ తిరిగి ఆయనకే సిట్టింగ్ ఎమ్మెల్యేకే జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించబోతున్నారు. ఇక మండపేట విషయానికి వస్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. మండపేట నుంచి సీనియర్ పొలిటీషియన్ తోట త్రిమూర్తులు ఈసారి రంగంలో దిగబోతున్నారు. అనూహ్యంగా టికెట్ తగ్గించుకున్న ఎమ్మెల్సీ త్రిమూర్తులు అనేది ఇక్కడ చర్చ. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉన్నారు. తోట త్రిమూర్తులు గత ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో వెంటనే వైసీపీలో చేరడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే రామచంద్రాపురం ఒక ఎత్తు. ఎందుకంటే ఆ రామచంద్రాపురంలోనే 3 సీనియర్ నేతలు నువ్వా నేనా అన్నట్టుగా పోట్లాడిన పరిస్థితి. ఇటువైపు ఏమో సుభాష్ చంద్రబోస్ మాజీ మంత్రి, ఇటువైపు ఏమో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి వేణుగోపాలకృష్ణ, మరోవైపు మాజీ మంత్రి సీనియర్ నేత తోట త్రిమూర్తులు. ఈ 3 త్రిముఖ అంశం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద తలనొప్పిగా తయారైంది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పటికైతే కొంత కథ సుఖాంతం చేసేటట్టుగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ రామచంద్రపురంకి సంబంధించి బోస్ మాట ఒక రకంగా బోస్ మాటే నెగ్గింది అనుకోవాలి. సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్కు ఆ సీట్ వదిలేశారు. అలాగే మనం చూస్తే తోట త్రిమూర్తుల్ని మండపేటకు కొద్ది రోజుల కిందటే ఇన్ఛార్జిగా కొంత సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు మండపేట స్థానాన్ని ఆయనకి కేటాయించారు. అలాగే మంత్రి వేణుగోపాలకృష్ణ మనం ఇందాక అనుకున్నట్టుగా రాజమండ్రి రూరల్కు పంపించారు. ఇక రామచంద్రాపురం ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, అదే రామచంద్రాపురం వెంటనే వచ్చింది. రామచంద్రాపురం అత్యంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. పిల్లి సూర్యప్రకాష్, పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు ఫస్ట్ టైం రంగంలో దిగబోతున్నారు. మంత్రి వేణుకు స్థానచలనంతో సూర్యప్రకాష్కు ఛాన్స్ ఇచ్చారు. మంత్రి వేణుకు డీకే అలాగే సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరి మధ్య ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని పిలిపించుకొని మాట్లాడుకొని కొంత సర్దుబాటు చేసిన వాతావరణం ఉంది. ఇద్దరు సహకరించుకోవాలి, మనకి గెలుపు ఇంపార్టెంట్ అని చెప్పారు. అలాగే తోట త్రిమూర్తుల వర్గం కూడా రామచంద్రపురంలో బలంగా ఉంది కాబట్టి మండపేటలో ఖచ్చితంగా తోట త్రిమూర్తులకు మీరిద్దరూ సహకారం అందించాలి. ఎందుకంటే పిల్లి సుభాష్ చంద్రబోసు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలు, తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఇటు రామచంద్రాపురం అలాగే మండపేట ఈ 2 నియోజకవర్గాల్లో 2 కమ్యూనిటీస్, ఇటు శెట్టిబలిజ ఇటు కాపులు ఇద్దరూ కూడా కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్న నేపథ్యంలో మీ ముగ్గురు ఒకరికొకరు సహకరించుకోవాలి, మీ ముగ్గురు విజయం సాధించాలి, మంచి కోఆర్డినేషన్ చేసుకోవాలి, పార్టీ గెలుపు ఇంపార్టెంట్, మీ ముగ్గురికి ఎప్పుడు ప్రియారిటీ అలాగే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మధ్య సయోధ్య చేయటంలో సఫలీకృతమయ్యారు. ఆ నేపథ్యంలోనే ముగ్గురికి 3 స్థానాలు కన్ఫర్మ్ అయ్యాయి. ఆ నేపథ్యంలోనే సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ ఈసారి రామచంద్రపురం నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఇక పెద్దాపురం విషయానికి వస్తే పెద్దాపురం అనేది తెలుగుదేశం పార్టీ గతంలో గెలిచిన 23 స్థానాల్లో పెద్దాపురం ఒకటి. అప్పటి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇక్కడ విజయం సాధించారు. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా తోట నరసింహం భార్య తోట వాణి గతసారి పెద్దాపురం నుంచి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి తోట వాణికి పెద్దాపురం నుంచి అవకాశం కల్పించట్లేదు. ఎందుకంటే తోట నరసింహంకు మనం ఇందాక చెప్పుకుంటున్నట్టుగా తోట నరసింహంకు అటు జగ్గంపేట నుంచి అవకాశం కల్పించారు కాబట్టి ఆ కుటుంబం నుంచి తోట వాణికి ఈసారి పెద్దాపురం నుంచి తిరిగి టికెట్ లభించలేదు. అలా అందుకు ఈసారి దొరబాబు అనే అభ్యర్థి ఈసారి ఛాన్స్ తగ్గించుకున్నారు. పెద్దాపురం నుంచి దొరబాబు రంగంలో దిగబోతున్నారు. ఇక రాజానగరం విషయానికి వస్తే జక్కంపూడి రాజానగరం సంబంధించి గత ఎన్నికల్లో జక్కంపూడి రాజా విజయం సాధించారు. ఈసారి కూడా తిరిగి జక్కంపూడి రాజా సిట్టింగ్ ఎమ్మెల్యేకు జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి అధికార ప్రకటన రాబోతుంది. రాజానగరం కోసం చెప్పుకోవాలంటే రాజానగరం నుంచి గతంలో జక్కంపూడి రాజా తల్లి అలాగే మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి రాజానగరం నుంచి గతంలో విజయం సాధించారు. కొంత అటు జక్కంపూడి రామ్మోహన్ రావుకు సంబంధించి ఆయన అనుచరులు ఆయన వర్గం చాలా బలంగా ఉంది. ఆయన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా చాలా బలంగా ఉంది. అంతకు మించి మిగతా సామాజిక వర్గాలతో కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు కాలం నుంచి ఉన్న పరిచయాలు ఒక రకంగా ఇక్కడ జక్కంపూడి రాజా విజయానికి గత ఎన్నికల్లో పనిచేసిన అంతకుముందు జక్కంపూడి రాజా తల్లి జక్కంపూడి విజయలక్ష్మి విజయానికి కూడా దోహదం చేసే ఈ నేపథ్యంలో ఈసారి తిరిగి జక్కంపూడి రాజాకే సిట్టింగ్ స్థానాన్ని రాజానగరం సంబంధించి జగన్మోహన్ రెడ్డి వదిలేస్తున్నారు. ఓవరాల్గా మనం చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో సిట్టింగ్లకు సంబంధించి భారీగా మార్పులు లేనప్పటికీ కొన్ని స్థానాల్లో
ఇన్ అండ్ అవుట్ ఉన్నాయి. ఒక్కసారి మీకు ఎట్ ఏ గ్లాన్స్ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫైనల్గా తూర్పుగోదావరికి సంబంధించి ఉన్న వాళ్ళు ఎవరు, కొత్తగా మార్పులు జరిగింది ఎవరు? ఫస్ట్ జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో తోట నరసింహానికి కొత్తగా ఛాన్స్ ఇచ్చారు. తోట నరసింహం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ ప్రత్తిపాడులో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కి ఈసారి సీటు దక్కడం లేదు. సీటును జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు. వరుపుల సుబ్బారావు గత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన వరుపుల సుబ్బారావు గత ఎన్నికల్లో టికెట్ రాలేదని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. తర్వాత మళ్ళీ వైసీపీలోకి వచ్చేశారు. తిరిగి వరుపుల సుబ్బారావు మాజీ ఎమ్మెల్యేను ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతోంది. ఇక పి గన్నవరం విషయానికి వస్తే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పి గన్నవరంకి సంబంధించి మోకా రమాదేవి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉంటున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబుకు ఈసారి టికెట్ దక్కడం లేదంటున్నారు. అటు మార్పుల్లో భాగంగా కొండేటి చిట్టిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేను వైసీపీ అధిష్టానం పక్కన పెట్టబోతోంది. ఇక పిఠాపురంకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. పిఠాపురంకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని ఈసారి పక్కన పెడుతున్నారు. సర్వేలు అనుకూలంగా లేవు. పార్టీ విషయంలో కానీ తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఆయన లేరన్న అంచనాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతాను ఈసారి పిఠాపురం నుంచి రంగంలో దించబోతున్నారు. మనకు తెలుసు పెండెం దొరబాబు ఆల్రెడీ కొద్ది రోజుల కిందటే జనసేనకు టచ్లోకి వెళ్ళారన్న వార్తలు వస్తున్నాయి. జనసేన అభ్యర్థిగా పెండెం దొరబాబు ఈసారి పిఠాపురం నుంచి రంగంలో దిగే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామచంద్రాపురం మనం ఇందాక మాట్లాడుకున్నాం. రామచంద్రాపురంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకు స్థానచలనం కల్పించి రాజమండ్రి రూరల్కి పంపించారు. అలాగే సుభాష్ చంద్రబోస్ కుటుంబం నుంచి ఆయన తనయుడు సూర్యప్రకాష్కు కొత్తగా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇన్ను అవుట్ ఒక రకంగా ఉన్నప్పటికి కూడా ఇద్దరికీ అవకాశాలు దక్కాయి. పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తున్నారు. అలాగే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకు ఎక్కడ టికెట్ నిరాకరించలేదు. మళ్ళీ రాజమండ్రి రూరల్ అవకాశం కల్పించారు. బట్ రాజమండ్రి రూరల్ కొత్త నియోజకవర్గం కాబట్టి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అక్కడ ఏ విధంగా నెగ్గుకు రాగలరు అనేది ఆసక్తికరం. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఎలా ఉంటే వెస్ట్ గోదావరి జిల్లాలో మంత్రులు మాత్రం చాలా అదృష్టవంతులుగానే కనిపిస్తున్నారు. ముగ్గురు మంత్రులకు తిరిగి సిట్టింగ్ స్థానాల్లో వాళ్ళు నిలబెట్టుకున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక 2 మార్పులే ఉంటున్నాయి. ఓవరాల్గా ఎవరు తమ సిట్టింగ్ స్థానాలను పదిలపరుచుకున్నారు, ఎవరు తమ సిట్టింగ్ స్థానాలను కోల్పోయారు, ఎవరికి స్థానచలనం జరిగిందో ఒకసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నర్సాపురంకి సంబంధించి మనం చూస్తే ప్రస్తుతం ప్రసాద్ రాజు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మిన బంటుగా ముందు నుంచి ఉన్నారు. నర్సాపురం నుంచి తిరిగి సిట్టింగ్ స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. నెక్స్ట్ భీమవరం విషయానికి వస్తే గ్రంథి శ్రీనివాస్ గతంలో మనకు తెలుసు పవన్ కళ్యాణ్ ఓడించారు. గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల్లో పోటీ చేశారు. తిరిగి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేయబోతున్న వార్తల నేపథ్యంలో తిరిగి గ్రంథి శ్రీనివాస్ వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. గ్రంథి శ్రీనివాస్కు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు తిరిగి అవకాశం కల్పిస్తున్నారు. ఈరోజు భీమవరం పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గ్రంథి శ్రీనివాస్ ఒక రోల్ మోడల్, ఆయనలాగా పనిచేయాలి, ఆయన ప్రజలతో ఉన్నారు, ఎంతసేపు పార్టీని ఎలా గెలిపించాలనే లక్ష్యంతోనే పనిచేశారు, ఆయనకు రోల్ మోడల్ అంటూ పార్టీ నేతల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిసేపటి కిందటే మనం చూసాం. సామాజిక నేపథ్యంలోనే గ్రంథి శ్రీనివాస్ని ఈసారి కొనసాగించబోతున్నారనేది సుస్పష్టం. ఇక పాలకొల్లు విషయానికి వస్తే పాలకొల్లులో కూడా ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడాల గోపి తిరిగి అవకాశం దక్కబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే అవకాశం దక్కబోతోంది. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సిట్టింగ్కే ఒక అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇక ఉండి విషయానికి వస్తే ఉండిలో ఎలాంటి మార్పు ఉందో మనం చూద్దాం. ఉండిలో ప్రస్తుతం పివిఎల్ నరసింహరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయనపైన జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఉంచారు. తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన రంగంలో దిగబోతున్నారు అంటున్నారు. ఇక మరో నియోజకవర్గం చూద్దాం. ఆచంట చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, ఈయన ఆచంట ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తొలి విడత క్యాబినెట్లో అంటే తొలి క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. తిరిగి ఆయనకే ఇక్కడ అవకాశం దక్కబోతుంది. కొన్ని రకాల సమీకరణాల నేపథ్యంలో అటు గోదావరి జిల్లాలో క్షత్రియులు అంటే రాజులు కమ్యూనిటీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో బలమైన
ఓట్ బ్యాంక్ ఫ్యాక్టర్ కాబట్టి అటు ఉండిలోనూ అలాగే ఆచంటలోనూ ఎలాంటి మార్పులు చేయకూడదని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అలాగే మనం ఇందాక చూసాం ప్రసాద్ రాజు కూడా తిరిగి అవకాశం ఇవ్వడం అందులో భాగంగానే చెప్తున్నారు. తాడేపల్లిగూడెం విషయానికి వస్తే తాడేపల్లి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది. ప్రస్తుతం మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అటు పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా చర్చ జరుగుతోంది. భీమవరం నుంచి పోటీ చేస్తారన్న చివరి నిమిషంలో ఆయన తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని జనసేనలో ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే అటు విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి చాలా ఈజీగా నేరుగా తాడేపల్లిగూడెం వెళ్ళి రావడానికి నాకు అవకాశం ఉంటుందన్న ఒక భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అటు కొట్టు సత్యనారాయణకు సంబంధించి అటు పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్స్ రెండు సమానంగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ రంగంలో దిగితే ఎవరు బలంగా ఎదుర్కొంటారు, అంగబలం అర్ధబలంతో ఎవరు ఎదుర్కొంటారన్న ఒక మీమాంస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కొట్టు సత్యనారాయణ తిరిగి కంటిన్యూ చేయాలి, తిరిగి అవకాశం ఇవ్వాలన్న ఒక ఆలోచనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా చెప్తున్నారు. తణుకులో కారుమూరి నాగేశ్వరరావు ఆయన ప్రస్తుతం కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. తిరిగి ఆయన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఎందుకంటే యాదవ సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా తిరిగి కారుమూరి నాగేశ్వరరావుకు తణుకు సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి అవకాశం లభించబోతోంది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఏలూరు విషయానికి వస్తే ఏలూరులో మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి కేబినెట్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్న ఆళ్ల నానికి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తున్నారు. ధీటైన నాయకుడని అధిష్టానం నమ్మింది. ఎలాంటి ఆప్షన్స్ లేవు, ఎలాంటి వ్యతిరేకత లేదు, ఖచ్చితంగా కొంత బలంగానే ఉన్నారు. సర్వేలు కూడా అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆళ్ల నానిని తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేని బరిలో దించాలని వైసీపీ డిసైడ్ అయింది. చింతలపూడి విషయానికి వస్తే మనం చూడొచ్చు. చింతలపూడికి సంబంధించే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. ప్రస్తుతం విజయ జయరాజ్ అనే కొత్త క్యాండిడేట్ రంగంలోకి రాబోతున్నారు. కొత్తగా అవకాశం ఇస్తున్నారు సీఎం జగన్. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజాకు ఈసారి ఆ ఛాన్స్ దాదాపు లేనట్టే. ఈ విషయాన్ని స్పష్టంగా ఇప్పటికే వైసీపీ అధిష్టానం చెప్పేసింది అంటున్నారు. ఈరోజు ఉదయం దాదాపు 100 వాహనాల్లో ఎలీజా వర్గీయులు తాడేపల్లికి వచ్చారు. అలాగే గోదావరి జిల్లాల కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి ఇంటి ముందు కొందరు ఆందోళన కూడా చేశారు. ఖచ్చితంగా ఎలీజాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ఎలీజాను అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పంపించాలన్న యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మీరేమీ ఆందోళన పడొద్దని మిథున్ రెడ్డి చెప్తున్నప్పుడు కూడా ఎంపీగా వెళ్ళడానికి ఎలీజా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఎలీజాను ఏ విధంగా బుజ్జగిస్తారనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. దాదాపు విజయ జయరాజ్ ఈసారి చింతలపూడి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. పోలవరంకి సంబంధించి మార్పు ఉంది, కానీ ఆ మార్పు అనేది పెద్దగా చెప్పుకోదగ్గ మార్పు కాదు. ఎందుకంటే తెల్లం బాలరాజు మనకు తెలుసు, అటు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయనతో పాటు ఉన్న తెల్లం బాలరాజు 2 సార్లు ఆయన విజయం సాధించారు. అయితే ఈసారి తెల్లం బాలరాజు కాకుండా ఆయన కుటుంబం నుంచి ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి ఈసారి అవకాశం కల్పించబోతున్నారు. అయితే తెల్లం బాలరాజుకి సంబంధించి అక్కడ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మరి ఆ వ్యతిరేకత తెల్లం రాజ్యలక్ష్మికి ఇవ్వటం వల్ల సానుకూలంగా మారుతుందా మారదా? సర్వే రిపోర్ట్లు కూడా తెల్లం బాలరాజుకు అనుకూలంగా లేని నేపథ్యంలో మరి ఏ ఫ్యాక్టర్స్తో జగన్మోహన్ రెడ్డి తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశం ఇచ్చారన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెల్లం రాజ్యలక్ష్మి ఈసారి పోలవరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక నిడదవోలు విషయానికి వస్తే నిడదవోలు చూద్దాం. నిడదవోలు నుంచి శ్రీనివాస నాయుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తిరిగి ఎన్నికల బరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కొవ్వూరుకి వద్దాం. కొవ్వూరు విషయానికి వస్తే మనకి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్న తానేటి వనిత తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే, తిరిగి ఆమె మంత్రి. నేను ఇందాక చెప్పాను, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 మంత్రులు అదృష్టవంతులు, ఎవరికి స్థానచలనం లేదు, సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకున్నారని. అలాగే తానేటి వనిత ఈసారి కొవ్వూరు నుంచి తిరిగి రంగంలో ఉండబోతున్నారు. దెందులూరుకు సంబంధించి మనం చూద్దాం. దెందులూరుకు సంబంధించి అబ్బయ్య చౌదరి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈసారి పోటీ చేయబోతున్నారు. యథావిధిగా సిట్టింగ్ స్థానం ఆయన కంటిన్యూ కాబోతున్నారు. దెందులూరు నియోజకవర్గంకు సంబంధించి మనకు తెలుసు, చింతల ప్రభాకర్ అక్కడ చాలా టీడీపీకి సంబంధించిన ఒక రకంగా ఒక బిగ్ లీడర్, ఒక రకంగా హార్డ్ లీడర్గా ఆయనకి పేరుంది. ఖచ్చితంగా అబ్బాయి చౌదరినే రంగంలో ఉంచితేనే తిరిగి మనం ఆ స్థానాన్ని గెలిపించుకోవచ్చన్న ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఈసారి తిరిగి అబ్బాయి చౌదరి దెందులూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇక మిగతా నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం.
గోపాలపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు తిరిగి మరో ఛాన్స్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. మనకు తెలుసు గత మధ్యలో తలారి వెంకట్రావుకు సంబంధించి చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ గత కొద్ది రోజులుగా ఆయనకు ఒక అలర్ట్ చేసి ఒక హెచ్చరిక జారీ చేశారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వంతో పాటు పార్టీ నిర్దేశిస్తున్న కార్యక్రమాలు సరైన రీతిలో చేయట్లేదు, తీరు మార్చుకోకుంటే సీటు గల్లంతవుతుందన్న స్ట్రాంగ్ వార్నింగ్ నేపథ్యంలో గత 6-7 నెలల్లో కొంత ఆయన పనితీరుని మెరుగుపరుచుకున్నారన్న విశ్లేషణలు వచ్చాయి. కొంత సర్వేలు కూడా కొంత సానుకూలంగా మారిన నేపథ్యంలో తలారి వెంకట్రావుకు మించిన క్యాండిడేట్ ఒక ఆల్టర్నేటివ్గా దొరకని నేపథ్యంలో ఈసారి తలారి వెంకట్రావుకు గోపాలపురం నుంచి జగన్మోహన్ రెడ్డి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నారంటున్నారు. అధికారికంగా ఆయన తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే దిశగా ప్రకటన రాబోతోంది. ఇక ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పుప్పాల శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయన ఛాన్స్ దక్కించుకున్నారు. మరో నియోజకవర్గం చూద్దాం. రైట్ ఇవి చూసాం కదా. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఫైనల్గా అటాక్ గ్లాన్స్గా ఇన్ అండ్ అవుట్కి సంబంధించి 2 మార్పులు ఉన్నాయి. అవేంటో నేను ఒకసారి మీకు అటాక్ గ్లాన్స్గా వివరించే ప్రయత్నం చేస్తాను. చింతలపూడి నుంచి ఎలీజా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అమలాపురం ఎంపీగా ఛాన్స్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి అలాగే 2 జిల్లాల కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి బుజ్జగిస్తున్నారు. కానీ ఆ బుజ్జగింపులకు ఎలీజా లొంగడం లేదు. ఈరోజు 100 వాహనాల్లో ఎలీజా అనుచరులు తాడేపల్లి చేరుకున్నారు. మిథున్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. ఇది ఏం అవుతుందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే నిర్ణయం తీసేసుకున్నారు. చింతలపూడి నుంచి విజయ జయరాజ్ అన్న కొత్త అభ్యర్థి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అలాగే పోలవరంకు సంబంధించి ఒక రకంగా ఇందాక అనుకున్నట్టుగా పెద్ద మార్పు లేదే అనుకోవాలి. కానీ తెల్లం బాలరాజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కుటుంబం నుంచి ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి ఈసారి అవకాశం కల్పించారు. ఈ 2 జిల్లాల్లో ఈ విధంగా ఉంటే అనంతపురంలో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. దానికి సంబంధించిన రిపోర్ట్ ఏంటో చూడబోతున్నాం. అనంతపురంకి సంబంధించి మనం చూస్తే ఒకసారి అనంతపురంలో జొన్నలగడ్డ పద్మావతి ప్రస్తుతం సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈసారి జొన్నలగడ్డ పద్మావతికి సీటు దక్కకపోవచ్చు అంటున్నారు. ఆమె స్థానంలో ఒక పోలీస్ అధికారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. జొన్నలగడ్డ పద్మావతికి సంబంధించి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సర్వేలు కూడా పాజిటివ్గా లేని నేపథ్యంలో జొన్నలగడ్డ పద్మావతికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు. భవిష్యత్తులో అవకాశం కల్పిస్తాము, సహకరించాలని చెప్పారన్న వార్తలు అయితే గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలో సింగనమల నుంచి ఈసారి కొత్త అభ్యర్థి రంగంలో ఉండే అవకాశం కనిపిస్తోంది అనంతపురం జిల్లాకు సంబంధించి. అలాగే రాయదుర్గం విషయానికి వస్తే రాయదుర్గంకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనకు తెలుసు. కాపు రామచంద్రారెడ్డి ముందు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు కాపు రామచంద్రారెడ్డి. ఈసారి రాయదుర్గం సీటు కాపు రామచంద్రారెడ్డికి దక్కడం లేదు. మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. మెట్టు గోవిందరెడ్డికి ఈసారి రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగొచ్చు అంటున్నారు. అలాగే కదిరి విషయానికి వస్తే కదిరిలో కూడా ఒక మార్పు చోటు చేసుకోబోతుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధారెడ్డి స్థానంలో షేక్ మక్బూల్ మైనార్టీ కోటాలో ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగా మైనార్టీలు కూడా కొంత అవకాశం పెంచాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని కొందరు పార్టీ నాయకులు చెప్తున్నారు. గతంలో కూడా కదిరిలో దాదాపు 4-5 సార్లు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే విజయం సాధించారు. మనకు తెలుసు 2014 ఎన్నికల్లో షేక్ చాంద్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీ నేత ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించిన నేపథ్యంలో మరోసారి మైనార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఈసారి షేక్ మక్బూల్కు మైనార్టీ కోటాలో జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. కదిరి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అంటున్నారు. సిద్ధారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇప్పటికే కన్విన్స్ చేశారన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక పెనుగొండకు సంబంధించి ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఒక మాజీ మంత్రిని తప్పించి ప్రస్తుత క్యాబినెట్ మంత్రికి అక్కడ అవకాశం కల్పిస్తున్నారు. శంకర్ నారాయణ జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లో శంకర్ నారాయణ బీసీ సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఉషశ్రీ చరణ్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఉషశ్రీ చరణ్ను అటు ఆమె నియోజకవర్గాన్ని మార్చి పెనుగొండకు తీసుకొస్తున్నారు. శంకర్ నారాయణకు ఎలాంటి నియోజకవర్గం లేదు. ఒక రకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణకు ఈసారి ఎక్కడ స్థానం లేనట్టే, ఒక రకంగా నిరాకరించినట్టే శంకర్ నారాయణ బుజ్జగించే పనిలో అధిష్టానం ఉంది. అక్కడ పెనుగొండ నుంచి ఈసారి మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గం మారి పెనుగొండ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక మడకశిర విషయానికి వస్తే మడకశిరలో కూడా మార్పు చోటు చేసుకుంది. తిప్పేస్వామి మడకశిర నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పనితీరు కారణంగా ఆయన మార్చే అవకాశం ఉందంటున్నారు. అక్కడ కొత్త క్యాండిడేట్ రాబోతున్నారు. కొత్త క్యాండిడేట్ అన్వేషణలో హైకమాండ్ ఉంది. పనితీరు కొంత బాగోలేదు. అంతకు మించి సర్వేలు బాగా వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఈసారి తిప్పేస్వామిని రంగంలో దించితే ఓటమి ఖాయం అనే భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందంటున్నారు. అందుకే కొత్త అభ్యర్థి అక్కడ రాబోతున్నారు.
ఇవన్నీ మనకి అయిపోయాయి. మనం తెలుసు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా 11 స్థానాలకు సంబంధించి మార్పులని చాలా రోజుల కిందటే ప్రకటించింది. బట్ ఈ మార్పులన్నీ చెప్తున్నాం కాబట్టి వాటిపై కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం కొంత స్లోగా. బాలసాని కిరణ్ కుమార్ ప్రతిపాడుకు సంబంధించి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా రంగంలో దిగబోతున్నారు. ఇప్పటికే ఆయన్ని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక్కడ ఉన్న సుచరితను ఆల్రెడీ తాడికొండ నియోజకవర్గానికి మార్చారు. అలాగే గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న మార్పులు మరోసారి నేను మీకు మీ నోటీసుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కొండపి నియోజకవర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయింది. 2014, 2019 ఈ రెండు ఎన్నికల్లోనూ అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో అక్కడున్న వరకూట అశోక్ బాబు ఇన్ఛార్జిని వేమూరుకు మార్చి ఎర్రగొండపాలెం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ని ఈసారి కొండపి తీసుకొచ్చారు. అలాగే వేమూరుకు సంబంధించి కూడా అదే ఫ్యాక్టర్ ఉంది. వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి మేరుగు నాగార్జున కేబినెట్ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను సంతనూతలపాడుకు షిఫ్ట్ చేసి కొండపి ఇన్ఛార్జిగా ఉన్న వరకూట అశోక్ బాబును వేమూరుకి తీసుకొచ్చారు. ఇప్పటికే అశోక్ బాబు బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ తాడికొండకు సంబంధించి మనకు తెలుసు ఉండవెల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీకి దగ్గరైన నేపథ్యంలో అటు ప్రతిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరితను తాడికొండకు తీసుకొచ్చారు. ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో మేకతోటి సుచరితను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఈసారి దించబోతున్నారు. ఇక సంతనూతలపాడు విషయానికి వస్తే సంతనూతలపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఇక్కడ వైజారు సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు ఈసారి పక్కన పెట్టారు. ఎక్కడ సీటు కూడా వేరే దగ్గర కూడా సీటు కేటాయించలేదు. వేమూరు నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మేరుగు నాగార్జునను ఈసారి సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించుతున్నారు. ఇక చిలకలూరుపేట విషయానికి వస్తే చిలకలూరుపేటలో విడదల రజని మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె స్థానాన్ని మార్చారు. ఆమె సజెషన్ మేరకే ప్రస్తుతం మల్లెల రాజేష్ నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం కల్పించారు. మంత్రి విడదల రజనీ స్థానంలో ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనే దాదాపు అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే గుంటూరు వెస్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా చిలకలూరుపేట నుంచి విడదల రజనీకి స్థానచలనం కల్పించి గుంటూరు వెస్ట్ నుంచి రంగంలో దించుతున్నారు. ఈసారి విడదల రజనీ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక అద్దంకి విషయానికి వస్తే మనం ప్రకాశం జిల్లాల మార్పులకు సంబంధించి అద్దంకి నుంచి పానెం హనుమారెడ్డి ఈసారి తొలిసారిగా రంగంలో దిగబోతున్నారు. ఆయన కాంట్రాక్టర్గా ఉన్నారు. బాచిన కృష్ణ చైతన్య తెలుసు, ఆయన మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన పనితీరు సరిగ్గా లేకపోవటం, ఆయన పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ సీటు దక్కడం కష్టమన్న భావంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక చర్చలో ఉంది. ఆ నేపథ్యంలోనే పాను హనుమారెడ్డికి ఈసారి ఇప్పుడు అద్దంకి ఇన్ఛార్జిగా నియమించారు. ఇక మంగళగిరి విషయానికి వస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. రాష్ట్ర వ్యాప్తంగా బాగా చర్చ జరిగిన ఫ్యాక్టర్. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే స్థానంలో గంజి చిరంజీవులకు ఇక్కడ అవకాశం కల్పించారు. చేనేత సామాజిక వర్గం బలమైన ఓట్ బ్యాంక్గా ఉన్న మంగళగిరిలో చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవులు ఈసారి ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే శాసనసభ్యత్వానికి పార్టీకి కూడా రాజీనామా చేసినంత పరిణామాలు ఇక్కడ మార్పులు కారణంగా చోటు చేసుకున్నాయి. ఇక రేపల్లె విషయానికి వస్తే ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. రేపల్లెలో మోపిదేవి వెంకటరమణకు గతసారి అవకాశం కల్పించారు. ఆయన ఓడిపోయారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడికి అవకాశం కల్పించారు. ఈసారి మోపిదేవి వెంకటరమణ మత్స్యకార వర్గానికి చెందిన వాళ్ళు. ఆయన సజెస్ట్ చేసిన వ్యక్తికి కాకుండా ఈ ఊరి గణేష్ రంగంలో దించుతున్నారు. ఈ ఊరి సీతారామమ్మ గతంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత. ఆమె తనయుడు ఈ ఊరు గణేష్ ప్రస్తుతం ఆయన డాక్టర్గా ఉన్నారు. ఈసారి రేపల్లి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ ఊరు గణేష్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా తన ఎమ్మెల్యే అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అలాగే విశాఖకు సంబంధించి ఒక మార్పు జరిగింది. గాజువాకు సంబంధించి మనం చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి స్థానంలో వరకూటి రామచంద్రరావుకు అక్కడ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించారు. ఈసారి వరకూటి రామచంద్రరావు రంగంలో దిగబోతున్నారు. అటు తిప్పల నాగిరెడ్డి అలాగే ఆయన తనయుడు అక్కడ పార్టీ బాధ్యతలు చూస్తున్న నేపథ్యంలో కొంత పార్టీ నేతలు మాట్లాడిన తర్వాత కొంత చల్లారినట్టుగా వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారికంగా ప్రకటించిన 11 మార్పులతో పాటు ఉభయ గోదావరి జిల్లాల అనంతపురంలో మరి కాసేపట్లో లేదంటే రేపు అనౌన్స్ చేయబోతున్న మార్పులకు సంబంధించి 10 టీవీ అందరికంటే ముందుగా అందించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.